మెగా బ్రదర్ నాగబాబును మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ బండబూతులు తిట్టేశారట. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా? అసలు ఎప్పుడు జరిగింది ఈ సీన్? రామ్ చరణ్ ఈ విషయంలో చేసిన కామెంట్స్ ఏంటి తెలుసుకుందాం. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అతి పెద్ద సినిమా ఫ్యామిలీగా ఎదుగుతుంది కూడా. టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో మెగా ఫ్యామిలీ స్టార్లుగా వెలుగుతున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా ఉంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. ఇక పవర్ స్టార్ హీరోగా డిప్యూటీ సీఎంగా చూస్తూనే ఉన్నాం. ఇక మెగా బ్రదర్ నాగబాబు, మెగా మేనల్లుళ్ళు సాయి తేజ్, వైష్ణవి తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నిహారిక, ఇలా సినిమా కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరి రంగంలో వారు అద్భుతమైన పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. ఇక కోల్డ్ వార్లు, మనస్పర్ధలు పక్కన పెడితే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీనే కదా. అల్లు శిరీష్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఇలా చెప్పుకుంటూ వెడితే మెగా ఫ్యామిలీ బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీని మించి అతి పెద్ద సినిమా ఫ్యామిలీగా ఎదిగింది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను సాధించాడు. ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్ మార్క్ వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఇలా 2 పెద్ద సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి సందడి చేస్తున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక చిన్నతనం నుంచి మెగా యంగ్ హీరోలంతా చిరంజీవి ఇంట్లోనే సందడి చేసేవారు. ఆటలు, పాటలు, డాన్సులు ఏం జరిగినా అంతా కలిసి చేసుకునేవారు. ఈ ఏడాది సంక్రాంతి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అంతా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే విషయం తెలిసిందే. చిన్నప్పుడు తాము ఎలా ఉండేవాళ్లమో చెప్పారు రామ్ చరణ్. ఓ సందర్భంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు చరణ్. తన తండ్రి ఏ సందర్భంలో అయినా తన మీద చేయి చేసుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని రివీల్ చేశారు. అదేంటో కాదు, తాను తన బాబాయ్ నాగబాబును తెలిసి తెలియక బూతులు తిట్టిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, ఓసారి నా చిన్నప్పుడు మా ఇంట్లో డ్రైవర్, పనిమనిషి గొడవ పడుతున్నారు. అయితే వారు గొడవ పడుతూ కొన్ని మాటలు అనుకున్నారు. అవి అనకూడని మాటలు అని ఆ ఏజ్ లో తెలియని రామ్ చరణ్ ఇంట్లోకి వచ్చి నాగబాబును ఆ మాటలన్నారట. అసలు అవేంటో కూడా తెలియకుండా తన బాబాయ్ నాగబాబుని ఆ మాటలు అనే వరకు వెంటనే కోపం వచ్చి మెగా బ్రదర్ ఏంట్రా ఏమన్నావు అంటూ చేయి పట్టుకుని చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారట. అన్నయ్య వీడేదో అంటున్నాడు, ఎక్కడ విన్నాడో తెలియదు, ఫ్రెండ్స్ అంటుంటే విన్నాడేమో, ఇలానే అయితే చెడిపోతాడంటూ చిరంజీవికి అప్పగించాడట. చిరంజీవి వెంటనే తన తండ్రి రిటైర్ అయ్యాక ఇచ్చిన పోలీస్ బెల్ట్ తో 4 వాయించటమే కాదు, ఇక ముందు అలాంటివి మాట్లాడొద్దని, ఎక్కడ విన్నావంటూ హెచ్చరించారని వెల్లడించాడు రామ్ చరణ్. ఇక అప్పటి నుంచి అలాంటివి జరగకుండా జాగ్రత్త పడ్డాడట చరణ్. అలా తెలిసి తెలియక నాగబాబును బూతులు తిట్టాడట రామ్ చరణ్. ఈ విషయాన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించాడు గ్లోబల్ స్టార్.